మైభీ చౌకీదార్ అని ఒకరంటే చౌకీదార్ చోర్ హై అని మరొకరంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపాల రాజకీయాలు చౌకీదార్ చుట్టూనే తిరుగుతున్నాయి. భాజపా నేతలైతే నేను కాపలాదారుడంటే నేను కాపలాదారునని పోటీ పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కాపలాదారుడే దొంగయ్యాడంటూ చురకలంటిస్తున్నారు. ఇలా ఇరు పార్టీలు పరస్పరం తిట్టుకుంటూ ప్రజలకు వినోదం పంచుతున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి వ్యంగ్యమైన ట్వీట్లతో దాడి చేసుకుంటూ నెట్టింట రాజకీయ వేడిని పెంచుతున్నాయి. చౌకీదార్ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే ట్రెండింగ్. దేశాన్ని రక్షించేది మేమే అంటూ మైభీ చౌకీదార్ నినాదంతో భాజపా ప్రచారం సాగిస్తోంది. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ రఫేల్ వ్యవహారాన్ని ముడిపెట్టి చౌకీదార్ చోర్ హై అని విమర్శించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ విమర్శలకు మరింత పదును పెట్టింది. మోదీని లక్ష్యం చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. భిన్నమైన వాటిని గుర్తించండి, దారి చూపండి వంటి సరదా ఆటలను ప్రధాని మోదీపై సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో 112 మంది చౌకీదార్ల క్యారికేచర్లతో ఓ ఫోటో పోస్ట్ చేసింది. అందులో ఉన్న ఒక దొంగ చౌకీదార్ను వెతకండి అని నెటిజన్లను కోరింది. పరిశీలనగా చూస్తే ఒక క్యారికేచర్ ప్రధాని మోదీని పోలి ఉంది. చౌకీదార్ చోర్ హై అనే హ్యాష్ ట్యాగ్ తో కాంగ్రెస్ చేసిన ఈ ట్వీట్ ను కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేశారు. ఇలాంటిదే 7 సెకండ్ల వీడియో ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఒక సాధారణ చౌకీదార్ తో పాటు దొంగ వేషంలో ఉన్న చౌకీదార్ క్యారికేచర్ వెంటనే వేగంగా వెళ్తున్నట్లు పెట్టింది. దొంగను పట్టుకోండి అని క్యాప్షన్ ను జత చేసింది. దోపిడీకి దారి చూపే చౌకీదారే దొంగ అంటూ మరో వ్యంగ్య చిత్రం పోస్ట్ చేసింది. వినోదం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్న ఈ ట్వీట్లకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కాంగ్రెస్ విమర్శలకు భాజపా తిప్పికొడుతూనే ఎదురుదాడి చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీతో పాటు వైనాడ్లోనూ పోటీ చేస్తుండడంపై స్మృతి ఇరానీకి భయపడే వైనాడ్ పారిపోయారని ఎద్దేవా చేస్తూ చేసిన ట్వీట్లు భాజపా మద్దతుదారులను ఆకట్టుకుంది. అంతేకాకుండా పలు సందర్భాల్లో రాహుల్ హావభావాలపై వ్యంగ్యమైన ట్వీట్లు చేస్తూ కాంగ్రెస్ విమర్శలకు ప్రతి విమర్శలతో సమాధానమిస్తోంది. విపక్ష నేతలు వేరువేరు సందర్భాల్లో ప్రధానిని ఉద్దేశించి అన్న మాటల్ని గుర్తు చేస్తూ భాజపా ఓ వీడియో రూపొందించింది. దేశం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని దూషిస్తే ప్రజలు క్షమించరంటూ మండిపడింది. 5 ఏళ్ల పాలనలో చేసిన పనులను చెప్పుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్న భాజపా నవభారత నిర్మాణానికి మేం చేసిందిదే అంటూ రూపొందించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశంలో 65% జనాభా వయసు 35 ఏళ్లలోపే. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల సత్తా వారి సొంతం. అలాంటి యువతను ఆకట్టుకునేందుకు పార్టీలు సామాజిక మాధ్యమాలను అస్త్రాలుగా ఎంచుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల డిజిటల్ సైన్యాలు ఇప్పటికే అంతర్జాల లోకాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బహిరంగ సభల్లో నాయకుల ప్రసంగాల్లో వినిపించే విమర్శలకు కొత్త రెక్కలొచ్చినట్లయింది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులను దుమ్మెత్తిపోస్తున్నారు. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకుని విచక్షణతో నిర్ణయం తీసుకోవడం ఓటరు బాధ్యత.